హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సంధ్యాదీపిక ఒరగంటి, కన్సల్టెంట్ ఫర్ట్9 ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్ అండి. సో నేను ఈరోజు మీతో ఒక ఫర్టిలిటీ సెంటర్లో వాడే కొన్ని టర్మ్స్ యొక్క మీనింగ్స్ గురించి డిస్కస్ చేస్తాను. అంటే ఏఎంహెచ్ అంటారు, ఏఎఫ్సి అంటారు, ఎంబ్రియో అంటారు, అసలు ఇవన్నీ ఏంటి, ఈ పదాల యొక్క అర్థాలు ఏంటి అనేది ఒక 10 to 12 ఫర్టిలిటీ టర్మ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీరు ఒక ఫర్టిలిటీ సెంటర్లో వాకింగ్ చేసినప్పుడు ఆ పదాల యొక్క అర్థాలు ఏంటో అనుకోకుండా వాటి గురించి ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. సో మీరు ఒక ఫర్టిలిటీ సెంటర్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ స్కాన్ అనేది చేస్తారు. దాన్ని టీవీఎస్ స్కాన్ అంటారు. అంటే టీవీఎస్ అంటే ఏంటి అంటే ట్రాన్స్ వెజనల్ స్కాన్. అంటే వెజైనా ద్వారా ప్రోబ్ పాస్ చేసి స్కాన్ చేస్తాము. ఈ స్కాన్ ఎందుకు చేస్తాము అంటే చాలా దగ్గరగా మనం గర్భాశయంని కానీ ఓవరీస్ని కానీ క్లియర్గా చూడొచ్చు అనమాట. ఎక్కువ రిజల్యూషన్, ఎక్కువ క్లోజ్గా అల్ట్రాసౌండ్ వేవ్స్ పాస్ అవుతాయి కాబట్టి మనకి క్లియర్గా కనిపిస్తాయి. సో తర్వాత స్కాన్ అయిన తర్వాత ఎస్ఏ సెమెన్ అనాలిసిస్ అనేది చేస్తాం మెన్కి. ఇది ఏంటి ఎస్ఏ అంటే సెమెన్ అనాలిసిస్. అంటే సెమెన్లో అంటే హస్బెండ్ సీమెన్ పారామీటర్స్ ఎట్లా ఉన్నాయి, కౌంట్ ఎట్లా ఉంది, మోటిలిటీ ఎట్లా ఉంది, ఇవన్నీ అనాలిసిస్ చేసి చూస్తాం. ఎందుకు చేస్తాము అంటే దానివల్ల ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఎంత ఉంది, ఏ ట్రీట్మెంట్ వాళ్ళకి అవసరం అవుతుంది అనేది మనకి తెలుస్తుంది అనమాట. అది బేసిక్ టెస్ట్ అందరికీ చేస్తాము. తర్వాత ఏఎంహెచ్ టెస్ట్ అని చేస్తాము విమెన్కి, యాంటీ ములేరియన్ హార్మోన్ టెస్ట్ అనమాట. ఇది ఏం చెప్తుంది, ఏఎంహెచ్ అంటే ఏంటి అంటే యాంటీ ములేరియన్ హార్మోన్. ఇది ఏం చెప్తుంది అంటే విమెన్లో ఊసైట్ నంబర్ ఎంత ఉంది, ఊసైట్ క్వాలిటీ ఎలా ఉంది అనేది చెప్తుంది అనమాట. సో అందుకని ఏఎంహెచ్ టెస్ట్ అని చాలామంది చెప్తూ ఉంటారు. సో దీని అర్థం ఈ ఊసైట్ క్వాలిటీని నంబర్ని చెప్పే టెస్ట్ అనమాట, ఎగ్ క్వాలిటీని నంబర్ని చెప్పే టెస్ట్. అది కాకుండా ఇంకా కామన్గా మనకి వినబడే పదం ఐయుఐ. ఐయుఐ అంటే ఏంటి అంటే ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్. అంటే ఇంట్రా అంటే లోపలికి, యూట్రస్ అంటే గర్భాశయము, ఇన్సెమినేషన్ అంటే సీమన్ని ఇన్సెమినేట్ చేయడం అనమాట. సో ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్ అంటే కరెక్ట్గా ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో గర్భాశయంలోకి సీమెన్ అనేది తీసుకెళ్ళి పెట్టడాన్ని ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్ అంటాం. సో నెక్స్ట్ కామన్గా వినబడే పదం ఐవీఎఫ్. ఐవీఎఫ్ అంటే ఏంటి అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. అంటే నార్మల్గా మన బాడీలో జరిగితే దాని ఫర్టిలైజేషన్ ఇన్ వైవో ఫర్టిలైజేషన్ అంటాము. అలా కాకుండా బాడీ బయట జరిగితే ఫర్టిలైజేషన్ అంటే ఏంటి, ఫలదీకరణం అనమాట. ఒక స్పర్మ్ ఎగ్ కలిపిన దాన్ని ఫర్టిలైజేషన్ అంటాం. అది నార్మల్గా న్యాచురల్గా మన బాడీలో జరుగుతుంది. అక్కడ ప్రాబ్లం ఉంటేనే సరిగ్గా ప్రెగ్నెన్సీస్ రావు కాబట్టి ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ ట్రీట్మెంట్కి వెళ్తాం, ఐవీఎఫ్ పద్ధతి అంటాం. నెక్స్ట్ ఇక్సీ అంటాం. ఇక్సీ అంటే ఏంటి, ఇక్సీ అని చాలాసార్లు వినబడుతూ ఉంటుంది. ఇక్సీ అంటే ఏంటి అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. అంటే ఫర్టిలైజేషన్ ప్రక్రియ నార్మల్గా కాకుండా మనమే స్పర్మ్ని తీసుకెళ్ళి ఎగ్తో కలిపితే ఆ ప్రొసీజర్ని ఇక్సీ పద్ధతి అంటాం అనమాట. సో ఇది కూడా కామన్గా మనకి వినిపిస్తూ ఉంటుంది. అది కాకుండా ఊసైట్ క్వాలిటీ, అది తక్కువగా ఉంది. ఊసైట్ అంటే ఏం లేదండి, ఊసైట్ అంటే ఎగ్ అనమాట. అది కాకుండా డే 3 ఎంబ్రియో అంటే ఏంటి అంటే పిండం అనమాట. ఎంబ్రియో అంటే చాలా ఎర్లీ స్టేజ్లో ఉన్న బేబీని ఎంబ్రియో అంటాం. సో 2 రకాల ఎంబ్రియో పదాలు వినిపిస్తూ ఉంటాయి మనకి. డే 3 ఎంబ్రియో, డే 5 ఎంబ్రియో. అంటే 3వ రోజు దాకా పెరిగిన పిండాన్ని డే 3 ఎంబ్రియో అంటాము. 5వ రోజు దాకా పెరిగిన పిండాన్ని డే 5 ఎంబ్రియో అంటాము. సో దాన్నే బ్లాస్టోసిస్ట్ అని కూడా అంటాం అనమాట. అంటే అది ఇలా బాల్ లాగా ఉండి ఆ ఎంబ్రియో అనేది రెడీ టు ట్రాన్స్ఫర్. అంటే ఆ బ్లాస్టోసిస్ట్ అనేది గర్భాశయంలో పెడితే వెంటనే అతుక్కునే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో దాన్ని డే 5 ఎంబ్రియో బ్లాస్టోసిస్ట్ అని అంటాం అనమాట. సో నెక్స్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనే పదం కూడా మనం వింటుంటాం. అసలు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఈ బేబీని గర్భాశయంలో పెట్టే, అంటే ల్యాబ్లోంచి బేబీని తీసుకుని మళ్ళీ గర్భాశయంలో పెట్టే పద్ధతిని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఆఫ్ టోటల్ ట్రీట్మెంట్ అనమాట. ఈ ట్రాన్స్ఫర్ మనకి కరెక్ట్గా ఎవ్రీథింగ్ జరిగితే ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈజ్ వెరీ వెరీ గుడ్. సో దాన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. నెక్స్ట్ కామన్గా వినపడేది బీటా హెచ్సిజీ. అసలు ఈ బీటా హెచ్సిజీ అంటే ఏంటి అంటే ఇది ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఈ పిండం మన గర్భాశయంలో అతుక్కున్న తర్వాత మన బాడీలోకి ఒక హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. బీటా హ్యూమన్ కొరియోనిక్ గొనడోట్రోపిన్ అంటాము.
సో ఈ టెస్ట్ మన బాడీలో ప్రెగ్నెన్సీ ఉంది అని చెప్పే టెస్ట్ అనమాట. సో ఇది బీటా హెచ్సిజీ టెస్ట్. ఇది ప్రెగ్నెన్సీ కన్ఫర్మేటరీ టెస్ట్, బ్లడ్లో ప్రెగ్నెన్సీ ఉందో లేదో చెప్పే టెస్ట్ అనమాట. సో ఈ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అంటే ప్రెగ్నెన్సీ ఉంది అని దాని అర్థం. సో ఈ పదాలు మనం కామన్గా ఒక ఫర్టిలిటీ సెంటర్లో రెగ్యులర్గా వినే పదాలు, వాటికి అర్థాలు. థ్యాంక్ యూ.